అంత ఈజీ కాదు కదా, ఎప్పుడుదో మనం పట్టుకుంటున్నాము అంటే నాట్ ఎ జోక్. అదృష్టం మనకి వందల సంవత్సరాలది. అండ్ దాన్ని ఎంత గ్రేట్ పర్సన్స్ చేసిండు, ఎంత గ్రేట్. మళ్ళీ కొట్టుపల్లి వాళ్ళు అంటే పట్టుకుంది ఇక్కడ మన మోమిన్పేటలో, కానీ ఎక్కడి నుంచి అని తెలిస్తే అప్పుడు ఫస్ట్ మంత్ 16th January 2018 నిన్న నైట్ మనకి ఇన్ఫర్మేషన్, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇవాళ మార్నింగ్ మనకు ఒక పంచలోహ విగ్రహాలు, గుప్త నిధులు దొరికినవి అమ్మడానికి, మీడియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది మనకి నిన్న నైట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంబడే ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ఎఫిషియెంట్ టీమ్ మోమిన్పేట్ సిఐ శ్రీనివాస్ గారు, మోమిన్పేట్ ఎస్ఐ రవి గారు అండ్ నవాపేట్ ఎస్ఐ కృష్ణ గారు, అలాగే ముగ్గురు కానిస్టేబుల్స్ సుజిత్, ధర్మారెడ్డి అండ్ ఫారూక్ అనే వీళ్ళ మంచి టీమ్ని ఒకటి ప్రిపేర్ చేసి మార్నింగ్ ఇక్కడికి ANR దాబా మోమిన్పేట్ విలేజ్ అవుట్స్కర్ట్స్కి అక్కడ వీళ్ళు విక్రయించడానికి మాట్లాడుకుంటున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడే మనం పంపిస్తే ఈ టీం అందరూ అలాంగ్ విత్ దేర్ పంచెస్ వెళ్ళినారు. అక్కడికి వెళ్ళగానే అక్కడ మనకి ANR దాబా దగ్గర ఒక 4 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వాళ్ళని వెళ్ళి విచారించగా మనకి చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అవును దే ఆర్ ద పర్సన్స్, అంటే వాళ్ళు కన్ఫెస్ అవ్వడం జరిగింది. మాకు ఈ ఉన్న గుప్త నిధులు మేము ఎవరైనా ఉంటే, పార్టీ ఉంటే అమ్మడానికి ట్రై చేస్తున్నామని ఒక అతనితో మాట్లాడుతున్నారు. ఆ 4 పేర్లు ఫస్ట్ శ్రీనివాస్ గౌడ్, ఇతను నాగసాన్పల్లి శివార్లో ఒక ల్యాండ్ ఉంది అతనికి, అతను శ్రీనివాస్ గౌడ్ అనే ల్యాండ్ ఓనరు. అలాగే అతను విక్రయించడానికి వచ్చిన, అంటే మీడియేట్ చేయడానికి వచ్చిన రమేష్ అనే అతను ఉన్నాడు అక్కడ. అలాగే వీళ్ళిద్దరితో పాటు ఈ మరి ఇద్దరు, ఒక ఆటో డ్రైవరు శ్రీనివాస్ అనే అతను, ఇంకొక అతను వెంకటేష్ పూజారి, అంటే యాక్చువల్గా ఈ గుప్త నిధులు ఇక్కడ ఉన్నాయి అని చెప్పిన పూజారి వెంకటేష్ అని. ఈ 4 కూడా అక్కడ మనకి ఈ ముగ్గురు శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ అండ్ దెన్ ఈ శ్రీనివాస్ అనే ఆటో డ్రైవర్, వీళ్ళు ముగ్గురు కూడా ఈ రమేష్ అతనితో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా పార్టీ ఉంటే ఇది విక్రయించడానికి మేము ట్రై చేస్తాము అని మాట్లాడుతుంటే మన టీం వెళ్ళి వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. సో వాళ్ళతో విచారించగా వాళ్ళ దగ్గర ఆ టైంలో ఇవి మీరు ఇక్కడ చూస్తున్న ఈ పంచలోహ విగ్రహం అమ్మవారిది, అలాగే 8 నాణాలు, పురాతనవి 8 నాణాలు, ఇవి వాళ్ళ దగ్గర నుంచి ఈ పంచుల సమక్షంలో రికవరీ చేసుకోవడం జరిగింది. అలాగే ఇన్వెస్టిగేషన్లో భాగంగానే వాళ్ళని ఇంకా లోతుగా విచారించగా వాళ్ళ సీన్లో, అంటే యాక్చువల్గా ల్యాండ్లో ఒక శివాలయం ఉంది, అక్కడికి తీసుకెళ్లడం జరిగింది వాళ్ళని వాళ్ళ మార్నింగ్. అక్కడ ఈ వీళ్ళ దగ్గర దొరికిన ఈ రెండుతో పాటు ఈ రెండు ఇక్కడ మీకు కనపడుతున్న ఒక శటగోపము, లోహ విగ్రహము, ఆ లోహంతో కూడిన శటగోపం, లోహంతో తయారు చేయబడిన ఈ బింద, ఈ 2 కూడా మనకి ఆ శివాలయం దగ్గర ఉన్నాయి అని చెప్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆల్రెడీ వెలికి తీశారు ఇవన్నీ కూడా ఒకటేసారి, అవి కూడా రికవర్ చేసుకోవడం జరిగింది ఇదే పంచుల సమక్షంలో. సో ఈ 4 ఐటమ్స్ కూడా మనకి చాలా పురాతనమైనవని తెలుస్తున్నాయి. వాళ్ళని ఎంబడే మనము తీసుకొని ఇవన్నీ కూడా రికవరీ చేసి కేసు కట్టాము. కేసులో భాగంగా మనం ఇవాళ రిమాండ్ చేయబోతున్నాం వాళ్ళని.
మేము చెప్పేది ఏంటి అంటే ఇలాంటి విగ్రహాలు కానీ ఇలాంటి నాణాలు కానీ పురాతనవి ఏవైనా దొరికితే ఆర్ మీడియేట్ చేస్తే విక్రయిస్తే అది చాలా పెద్ద నేరము. స్పెషల్ అండ్ లోకల్ లాస్ కింద ట్రెజరీ బ్లో యాక్ట్ కింద చాలా పెద్ద నేరము, దానికి చాలా పెద్ద శిక్ష ఉంటుంది. అలా కాకుండా మీరు ఇవన్నీ మీ ల్యాండ్లో మీకు దొరికినా కూడా అది మన సంపద అనుకోవద్దు. మనం ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ తెలియజెప్పాలి. లేనిచో మీకు అనవసరంగా శిక్ష పడుతుంది, కేసులు అవుతాయి. సో వీళ్ళు అలాంటి చెప్పలేదు వీళ్ళు మనకి. సో వీళ్ళు వాళ్ళ స్వలాభం గురించి అమ్ముతుంటే మనం పట్టుకోవడం జరిగింది, ఆయన కేసు కట్టడం జరిగింది. వీటి విలువ వచ్చేసి మనకి ఇప్పుడే తెలీదు. మేము ఇవి రికవరీ చేసి మనకి కోర్టు ద్వారా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి పంపిస్తే వాళ్ళు ఇవి ఎంత పురాతనమైనవి అని, ఎంత వాల్యూతో కూడినవి అనేది వాళ్ళు మనకు చెప్తారు. దాన్ని బట్టి దీన్ని అంచనా వేస్తాం. కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా ఇవన్నీ ఎస్టిమేషన్ అవి చెప్పరు. సో అందరికీ చెప్పేది మళ్ళీ ఒకసారి, అది మీకు ఏమైనా దొరికితే అలాంటివి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దృష్టికి కానీ ఎవరి దానికి కానీ తీసుకోండి. దాన్ని బట్టి